జరిగింది. ఓ వ్యాపారి ఇంట్లో కేజీ బంగారం 70 లక్షలు అపహరణ చేశారు. దంపతులకు మత్తుమందు ఇచ్చి దోపిడీకి పాల్పడ్డాడు పనిమనిషి. నిందితుడు నేపాల్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ కాచిగూడలో భారీ చోరీ జరిగింది. ఓ వ్యాపారి ఇంట్లో కేజీ బంగారం 70 లక్షల నగదు అపహరణ జరిగింది. దంపతులకు మత్తుమందు ఇచ్చి దోపిడీకి పాల్పడ్డాడు ఆ ఇంట్లో పనిమనిషి. నిందితుడు నేపాల్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, కాచిగూడలో భారీ చోరీ జరిగినట్లుగా తెలుస్తుంది. అసలు ఈ నేపథ్యంలో ఆ దంపతులు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళు ఏమంటున్నారు, నిందితుడిని అదుపులోకి తీసుకోవడం జరిగిందా, ఏంటి పూర్తి సమాచారం? లక్ష్మి, ఇటీవల కాలంలో బంగారం దొంగతనం అనేటువంటిది చాలా ఎక్కువైపోయింది. అంటే అపహరించడం అనేటువంటిది చాలా ఎక్కువగా, దోపిడీలు కానీ, అది పట్టపగలు అనేటువంటిది, రాత్రిపూట అనేటువంటి సమయం సందర్భం అనేటువంటిది కూడా లేకుండా పూర్తి స్థాయిలో అన్ని సమయాల్లో కూడా భారీగా నగదు దోపిడీ జరుగుతున్నటువంటి పరిస్థితి, బంగారం కూడా దోపిడీకి గురవుతున్నటువంటి పరిస్థితి. ఇదే పరిస్థితుల్లో తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కాచిగూడలో నివాసం ఉంటున్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తకు సంబంధించినటువంటి ఇంట్లో కూడా భారీ చోరీ జరిగినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా 1 కిలో బంగారం అపహరణకు గురైనట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అట్ ద సేమ్ టైం 70 లక్షల వరకు నగదును కూడా చోరీ చేసినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే వివరాలు చూస్తే మాత్రం ఆ ప్రముఖ పారిశ్రామికవేత్త ఎవరైతే ఉన్నారో వారి దంపతులు కుటుంబ సమేతంగా ఇటీవలే వారు విదేశాలకు వెళ్ళొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వారు విదేశాల్లో వెళ్ళినప్పుడు అంటే నేపాల్ కి సంబంధించినటువంటి ఒక అటెండర్స్ వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి సెక్యూరిటీ ఎవరైతే ఉంటారో ఆ సెక్యూరిటీ మాత్రం ఇల్లంతా కూడా రెక్కి నిర్వహించినట్లుగా కూడా పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా తన అంటే 1 కిలో బంగారం పోయింది అన్నట్లయితే తెలుస్తుంది. కానీ కిలో బంగారం కాదు, అంతకంటే ఎక్కువే బంగారం పోయింది అనేటువంటిది అయితే మాత్రం అపహరణకు గురైంది అనేటువంటిది అయితే ఆ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆ కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇటీవలే నేపాల్ కి సంబంధించినటువంటి వారిని వాళ్ళ ఇంట్లో సెక్యూరిటీ కింద నియమించుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. వారి నిర్వాహకం వల్లే ఈ విధంగా దోపిడీ జరిగింది అనేటువంటిది అయితే మాత్రం ఆ పారిశ్రామికవేత్త అయితే పోలీసులకు వెల్లడించారు. కానీ ఇంకా ఇంతకంటే అంటే కేజీ కంటే ఎక్కువగానే బంగారం ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఎక్కువగానే పోయింది అనేటువంటిది అయితే మాత్రం వారు చెప్తున్నట్టు ఆ కుటుంబ సభ్యులంతా చెప్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం సంబంధించినటువంటి అంటే వారి ఇంట్లో పనిచేసేటువంటి నేపాల్ కి సంబంధించినటువంటి ఆ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వారు మాత్రం పరారీలో ఉన్నారు. సో వారందరి కోసం పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారందరినీ కూడా అంటే వారి ఫోన్ నెంబర్స్ అన్నింటినీ కూడా ట్రాక్ చేసేటువంటి ప్రయత్నం అయితే ఇటు పోలీసులు చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇటీవల కాలంలోనే బంగారం తాజాగా మనం చూస్తే బంగారం రేటు కూడా అత్యధికంగా పెరిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ బంగారం అపహరణ అనేటువంటిది ఎక్కువగా గురవుతుంది అనేటువంటిది కూడా మనం చెప్పాలి లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ తేజ.